ట్రంప్ వచ్చాడు, మీ ఆటలు సాగవు. ఇక ఆయన వచ్చాడు, ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడి నుంచి తన్ని తరిమేస్తాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు ఏ థంబ్నెయిల్ చూసినా, ఏ డిబేట్ ఇష్యూ చూసినా ఇదే హెడ్లైన్. నిజంగా ట్రంప్ వచ్చిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్కు, ముఖ్యంగా తెలుగు వాళ్లకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయా? రాబోయేటువంటి రోజుల్లో తట్టా బుట్ట సర్దుకొని అందరూ అక్కడి నుంచి వచ్చేయాల్సిందేనా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందేహాలు, ఎన్నో సవాళ్ళు. క్లారిటీ మాత్రం ఎక్కడో మిస్ అవుతుంది. ఆ స్పష్టమైనటువంటి క్లారిటీ పేరెంట్స్కు మాత్రమే కాకుండా స్టూడెంట్స్కు కూడా ఇచ్చేందుకే డైల్ న్యూస్ ఓ ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేందుకు ఇమిగ్రేషన్ అటార్నీ జనేతా కంచర్ల గారితో మాట్లాడతాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు డైలీ న్యూస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. ఇక్కడికి వచ్చి ఈ సెషన్ కోసం థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో వీ కెన్ బోత్ క్లియర్ సమ్ ఎయిర్ వాటెవర్ ద ఫ్రిక్షన్ దట్ ఈస్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మ్యామ్, వాషింగ్టన్ డీసీలో యు ఆర్ ప్రాక్టీసింగ్ ఓవర్ 15 years, దాదాపు 15 సంవత్సరాలకు పైగానే. నేను ఇంట్రోలో చెప్పినట్టుగానే మీడియాది తప్పు అనుకుందాం, లేకపోతే దీనిపై ప్రోపగండా చేసే వాళ్ళది తప్పు అనుకుందాం. వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ యూఎస్ ఆఫ్టర్ ట్రంప్ తర్వాత? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉందా? యూజువల్గా ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ టర్మ్లో చాలా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో అదే కంటిన్యూ అవుతుంది 2.0 అని ఇట్లా మన మీడియాలు రకరకాలుగా చెప్తా ఉన్నారు. బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే చేశారు కొన్ని. సో ఎస్పెషలీ కొన్ని ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎలా అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో తను ఉన్నప్పుడు కొన్ని చేశారు, మళ్ళీ మధ్యలో డెమోక్రాట్స్ రాగానే వాటిని అండూ చేశారు, డొనాల్డ్ ట్రంప్ రాగానే మళ్ళీ వాటన్నిటిని అండూ చేశారు. ఇలా ఒక గవర్నమెంట్ చేసింది ఇంకో గవర్నమెంట్ అండూ చేస్తూ, అంటే దే హ్యావ్ టు థింక్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది ఒకటి. అండ్ మనకు ట్రంప్ ఎజెండా ఏంటి అని అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికన్స్ ఫస్ట్ అనేది. సో అది మనం ఫస్ట్ టర్మ్లో చూసాము, సెకండ్ టర్మ్లో కూడా హీస్ కంటిన్యూయింగ్ ద సేమ్. సో అలాంటప్పుడు చాలామంది ప్రిపేర్ అయ్యారు. సో సెకండ్ టర్మ్లో ఏంటి అని అంటే కొంచెము డిఫరెంట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేశారు. సో ఆల్వేస్ ఇమిగ్రేషన్ ఈజ్ హిజ్ ఎజెండా. సో ఆల్ అలాంగ్ ఫస్ట్ టర్మ్లో చెప్పారు అండ్ సెకండ్ టర్మ్లో వచ్చే కంటే ముందు కూడా ఇన్ బిట్వీన్ 4 yearsలో కూడా ఎప్పుడూ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడారు. మనము బోత్ పార్టీస్ని తీసుకుంటే కూడా ఇమిగ్రేషన్ అనేది మనకు ఓన్లీ ఎలక్షన్స్ టైం ఫ్రేమ్ అప్పుడే వస్తుంది. ఇమిగ్రేషన్ రిఫార్మ్ బిల్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years నుంచి ఇట్స్ నాట్, అంటే ఒక హౌస్లో పాస్ అయితే ఇంకో హౌస్లో పాస్ అవ్వకపోవడము, అది అలాగా ఉండిపోవడము, ఇమిగ్రేషన్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారా అనేది ఒకటి. అంటే ఆ రిఫార్మ్ బిల్ అనేది పాస్ చేస్తే ఏంటి అంటే చాలామందికి బెనిఫిట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, దాంట్లో చాలా అమెండ్మెంట్స్ చేశారు, అన్నీ అయ్యాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 people ఉన్నారు. ఈ 4 peopleకి డిఫరెంట్గా కౌంట్ చేస్తే ఇప్పుడు 4 number గ్రీన్ కార్డ్స్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఇమిగ్రేషన్ రిఫార్మ్ బిల్లో ఏంటి అంటే 4 కలిపి కూడా ఫ్యామిలీకి ఒక నంబర్ చేయాలి అని. అలా చేస్తే ఎస్పెషల్లీ అంటే పర్ కంట్రీ కోటా లిమిటేషన్స్ ఉంటాయి గ్రీన్ కార్డ్స్కి. సో మన ఇండియన్స్ చాలామంది బెనిఫిట్ అవుతారు దీనివల్ల. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది. ఇప్పుడు మీ క్వశ్చన్కి అంటే ఏం జరుగుతోంది అక్కడ అనేది అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ మటుకు మెయిన్గా ఇమిగ్రేషన్ మీదే. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సైడ్ ద కంట్రీ, ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మనకు రకరకాలు అన్డాక్యుమెంటెడ్గా వచ్చైనా ఉండొచ్చు. ఐ నీడ్ ఎ క్లారిటీ మ్యామ్. 2 months నుంచి ఈ 2 terms ఆర్ 2 labels బాగా వైరల్ అవుతున్నాయి. వాట్ ఈజ్ ఇమిగ్రేషన్, వాట్ ఈజ్ అన్లాఫుల్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్? ఏంటి అసలు రెండింటి తేడా? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనగానే డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయి దానిలోకి. ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ అంటే పేపర్స్ ఏవి లేకుండా కంట్రీలోకి వస్తారు కదా, వాళ్ళని అన్డాక్యుమెంటెడ్ అంటారు. ఇట్లా సదరన్ బార్డర్స్ టైట్ చేసి లేవు కాబట్టి సదరన్ బార్డర్స్ నుంచి వచ్చేవాళ్ళు, అదొకటి. ఎప్పుడో చిన్నప్పుడే కంట్రీలోకి తీసుకురాబడి వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత ఏం స్టేటస్ లేకుండా, ఏమి డాక్యుమెంట్స్ లేకుండా అన్డాక్యుమెంటెడ్ వాళ్ళు కూడా ఇల్లీగల్ కిందకే వస్తారు. అండ్ దెన్ ఏదో ఒక టెంపరీ స్టేటస్ మీద, ఎగ్జాంపుల్ ఇండియా నుంచి కొంతమంది వెళ్ళారనుకోండి, B2లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత 6 months ఉంటుంది యూజువల్గా, కొన్నిసార్లు 6 months కూడా ఇవ్వరు. సో అంటే వాళ్ళకి వీసా 10 years ఉన్నా కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీలో మీకు I-94 అనేది డిఫైన్ చేస్తుంది మీరు ఎంతకాలము ఆ కంట్రీలో ఉండొచ్చు అనేది. B2 మీద ఒక పేరెంట్స్ వెళ్ళేటప్పుడు కానండి, ఏ వ్యక్తి అయినా వెళ్ళేటప్పుడు మీకు మల్టిపుల్ ఎంట్రీ 10 years వీసా ఉన్నా కూడాను మీకు I-94 విల్ డిసైడ్ యువర్ స్టే ఇన్సైడ్ ద కంట్రీ. అది మ్యాక్సిమం ఒక ఇయర్లో, అంటే మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 6 months మాత్రమే ఇస్తారు.
ఇన్ ఎ గివెన్ ఇయర్లో మీరు 6 months మాత్రమే అక్కడ ఉండొచ్చు, మళ్ళీ వచ్చేసి ఇక్కడ 6 months ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ హౌ B2 వర్క్స్. సో ఇలా ఏంటి అంటే చాలామంది B2లో విజిటింగ్కి వచ్చి ఆ 6 months అయిపోయాక వాళ్ళు వెళ్ళరు, అక్కడే ఉంటారనమాట. ఈ I-94 ఎంతవరకు వచ్చింది వాళ్ళకు? 3 months వచ్చిందా, 3 weeks వచ్చిందా, 6 months వచ్చిందా, అంత మటుకు వాళ్ళు వ్యాలిడిటీగా ఉండాలి, మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలి. ఇలా ఎవరైతే వెళ్లకుండా ఉంటారో వాళ్ళని కూడా ఇల్లీగల్ అని అంటాము. ఇలా ప్రాపర్ స్టేటస్లో వెళ్ళి అది మెయింటైన్ చేయకుండా హూ విల్ ఫాల్ అవుట్ ఆఫ్ దట్ స్టేటస్, వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే అంటాం. ఇలా రకరకాల అంటే అనాథరైజ్డ్ స్టేజెస్ అందరినీ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తారనమాట. అంటే డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళని, ఇలా ఎవరైనా కూడా స్టేటస్ లేకుండా ఇమిగ్రేషన్ రూల్స్ని వయలేషన్ చేసినప్పుడు దే ఆర్ కాల్డ్ ఇల్లీగల్ ఏలియన్స్. అంటే ఇల్లీగల్గా వచ్చి అనాథరైజ్డ్ స్టే, బాటమ్ లైన్. సో ఈ స్పెసిఫిక్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మటుకు దేర్ ఫోకస్ ఫస్ట్ ఆన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇల్లీగల్ ఏలియన్స్ని పంపించేసేయాలి అనేది. అంటే కంట్రీ లోపలికి వచ్చి ఇట్లా చిన్నగా, అంటే చిన్నగా కూడా కాదు, కొన్నిసార్లు పెద్దగా, అంటే డ్రగ్ కార్టెల్స్ నుంచి రేప్స్, మర్డర్స్, థెఫ్ట్స్ ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా ఏంటంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. యూఎస్లో డ్రగ్ పెడ్లింగ్ చేయడం చాలా ఈజీ అంటారు, కానీ ఉమెన్ మీద హెరాస్మెంట్, సెక్షువల్ అసాల్ట్స్ కానీ చాలా కష్టం అంటారు. కానీ మీరు చెప్తుందాన్ని బట్టి చూస్తే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద, ఉమెన్ మీద వైలెన్స్ చాలా ఎక్కువగా ఉందా? ఎక్కువగా అని కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టేట్ టు స్టేట్. బట్ ఎస్, అంటే రెగ్యులర్గా అక్కడ ఉండే సిటిజన్స్ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళు అసలు ఏమి చేయరని కాదు. బట్ ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇలా చేసిన వాళ్ళు, ఏలియన్స్ ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడినారో క్రిమినల్ యాక్ట్కి, వాళ్ళని పంపించేసేయాలి, ఎందుకంటే మా కంట్రీకి వాళ్ళు అక్కర్లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. సో దేర్ ఫోకస్ ఫస్ట్ ఈజ్ దేర్. అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు 4-year టర్మ్లో వాళ్ళకి ఇదంతా క్లీనప్ చేయడానికి మేబీ ఒక 6 months 7 months అట్లా పట్టొచ్చు. దెన్ దేర్ ఫోకస్ గోయింగ్ టు బీ లైక్ ఎవరైతే అనాథరైజ్డ్గా వర్క్ చేస్తున్నారో, అంటే మనము అనాథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల మీరు అమెరికన్ జాబ్స్ తీసుకుంటున్నారు, రైట్? సో ఇప్పుడు ఇండియాకి వచ్చినా కూడా ఎవరైనా ఆథరైజేషన్ ఉంటేనే వాళ్ళు వర్క్ చేయాలి, లేదంటే చేయలేరు వాళ్ళు. అంటే రూల్స్కి, ప్రతి ఒక్క కంట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి, మీరు ఆ రూల్స్ని ఆల్వేజ్ ఫాలో అవ్వాలి, అవి కంప్లై అవ్వాలి. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కంప్లై అవ్వని సిచ్యువేషన్లో ఏంటి, యూ విల్ బీ, మిమ్మల్ని జైల్లో అన్న పెడతారు, డిపోర్ట్ చేసి మీ కంట్రీకైనా పంపించేస్తారు. ఇప్పుడు అమెరికా చేసేది కూడా అదే, ఎవరైతే రూల్స్కి కంప్లై అవ్వకుండా అక్కడ కంట్రీలో వయలేషన్ చేసి అక్కడ ఉంటున్నారో, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటున్నారో, వాళ్ళందరినీ పంపించేసేయాలనేది వాళ్ళ ఉద్దేశం ఫస్ట్. సో ఈ 4-year ప్రాసెస్లో ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ ఎగ్జిక్యూటివ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఛాలెంజ్డ్, అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈజ్, అంటే కోర్టు చెప్తుంది లేదు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తప్పు, అంటే పర్టికులర్ అథారిటీ లేదు ప్రెసిడెంట్కి అని ఒకవేళ చెప్తే అప్పుడు స్టాప్ అవుతుంది తప్ప, అదర్వైజ్ ద ప్రాసెస్ విల్ గో ఆన్. సో ఈ 4 yearsలో ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇట్లా వస్తూ వస్తూ అన్ఆథరైజ్డ్గా వర్క్ చేసే వాళ్ళని కూడా పంపిస్తారు. సో క్లీనప్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటి అని అంటే లాస్ ఏమీ చేంజ్ అవ్వలేదు, ఆల్రెడీ ఉన్నాయి ఈ లాస్ అన్ని. సో దీన్ని ఇప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఏంటి అని అంటే వాళ్ళు ఐస్కి కానివ్వండి, ఇప్పుడు డిహెచ్ఎస్ వీళ్ళు కానివ్వండి, వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టారు, మీరు ఏదన్నా యాక్టివిటీ, అంటే ఎవరన్నా ఇల్లీగల్గా వర్క్ చేసినట్టు మీకు తెలిస్తే, సీ సంథింగ్ సే సంథింగ్ లాగా తెలిస్తే మీరు మాకు ఈమెయిల్ అయినా చేయొచ్చు, లేదు అంటే ఫోన్ కాల్ అయినా చేయొచ్చు. సో ఈ రెండిట్లో. సో ఎవరన్నా కామన్ సిటిజన్ చూసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి డైరెక్ట్గా దెర్ ఈజ్ అన్ యాక్సెసిబిలిటీ, మీకు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు. వాళ్ళు అప్పుడు ఆ లొకేషన్కి వచ్చినప్పుడు, లెట్స్ సే ఇప్పుడు కొంతమంది రెస్టారెంట్కి వెళ్తారు, అక్కడ వీళ్ళు తింటున్నప్పుడు చాలా మందిని స్టూడెంట్స్ని చూసారనుకోండి, అక్కడ వీళ్ళు కాల్ చేసి చెప్పినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏంటి, ఒకరిద్దరు కాకుండా ఒక 10 మంది దొరికారనుకోండి, వీళ్ళందరినీ కూడా అడుగుతారు వాళ్ళంటే మీ డాక్యుమెంటేషన్ ఏంటి, మీకు ఇక్కడ వర్క్ చేయడానికి ఆథరైజేషన్ ఉందా లేదా, ఉంది అంటే దే విల్ బి ఫైన్, లేదు అంటే మటుకు దే ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఆల్ ద పేపర్ వర్క్, వాళ్ళకి డిపోటేషన్ చేస్తారు. అంటే ఆ కోర్ట్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టేసి వెనక్కి పంపించేస్తారు. సో ఇప్పుడు ఇందాక ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు మ్యామ్, దీనికి ఒక ఎగ్జాంపుల్ అడిగి ఐ విల్ మేక్ యూ క్వశ్చన్. బాంబేలో అటాక్స్ జరిగినప్పుడు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ మీద, తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు, పాకిస్తాన్ నుంచి దీస్ టెర్రరిస్ట్ కేమ్ ఇన్ టు ఇండియా త్రూ వాటర్స్. ఇందాక మీరు బార్డర్స్ నుంచి కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు, ఇంకొక రకాలుగా
యుఎస్ఏ అంటేనే ప్రపంచానికి పెద్ద పోలీస్గా చెప్తారు. నిజంగా యుఎస్ఏకి అలాంటి ప్రమాదం ఉందా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బార్డర్స్ నుంచి వచ్చేట్లాగా, లేకపోతే త్రూ వాటర్స్ నుంచి కానీ, నాట్ బై ద ఫ్లయింగ్? అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు క్యూబా సైడ్ చూసుకుంటే వాటర్స్ నుంచి వస్తారు చాలామంది. సదరన్ బార్డర్ ఇట్లా మెక్సికో సైడ్ నుంచి చూసుకుంటే కొన్నిసార్లు టన్నల్స్ నుంచి కూడా వస్తారు. కొన్నిసార్లు వచ్చి అంటే వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి కూడా మెక్సికోలో ఆగిపోయి దే వాంట్ టు క్లియర్ ద పేపర్ వర్క్ అంతా, వచ్చి అసైలం పెట్టుకొని ఇవన్నీ అంటే అవి క్లియర్ చేశారు చాలా మటుకు. ట్రంప్ ఏంటి అని అంటే రిమైన్ ఇన్ మెక్సికో అనేది ఆర్డర్ ఒకటి పాస్ చేశారు ఇప్పుడు. ఓకే, అంటే అది అంతకుముందు ఉంది, కాకపోతే పాత అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే వాళ్ళని అలౌ చేసి అప్లికేషన్స్ అన్నింటినీ క్లియర్ చేసి అసైలం లాగా వాళ్ళకి కొంత పేపర్ వర్క్ ఇచ్చి వర్క్ చేసుకోవడానికి ఆథరైజేషన్ ఇచ్చి ఇట్స్ ఆ ప్రొసీజరల్గా వెళ్ళారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే మా బార్డర్లో నుంచి మిమ్మల్ని లోపలికి రానివ్వము, మీరు ఏ పేపర్ వర్క్ పెట్టుకున్నా కూడా రిమైన్ ఇన్ మెక్సికో పుట్ అప్ ద పేపర్ వర్క్, మేము అప్రూవ్ చేస్తేనే బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ మీరు లోపలికి రావాలి. ఎందుకంటే యుఎస్ అనగానే ఏంటి అని అంటే ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ, అంటే తరతరాల నుంచి వెళ్ళి అంటే అన్ని త్రూ అవుట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే. సో ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. సో ఇమిగ్రెంట్స్ వర్క్డ్ హార్డ్ టు బిల్డ్ దట్ కంట్రీ. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయొద్దు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ప్రెసిడెంట్నే తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ని, అవుట్ ఆఫ్ హిస్ 3 wives 2 are immigrants. ద కరెంట్ వైఫ్ అంటే ద ఫస్ట్ లేడీ రైట్ నౌ షీ హర్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్. సో అంటే మీరు రండి కానీ ప్రాపర్ పేపర్ వర్క్తో రండి, ప్రాపర్ లీగల్గా ఉండేట్టుగా లీగల్ ఆథరైజేషన్తో వచ్చి ఏదైతే అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి స్టూడెంట్గా వచ్చినప్పుడు మీకు కొంత టైం ఉంటుంది చదువుకోవడానికి, వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మీకు కొంత అంటే విత్ ఇన్ దట్ రూల్స్ మీరు అన్ని ఇయర్స్ వర్క్ చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఆఫ్టర్ దట్ ఈవెన్చువల్లీ దే విల్ గో టు గ్రీన్ కార్డ్, దే విల్ గో టు సిటిజన్షిప్ ఇదంతా. బట్ ఆ టైం ఫ్రేమ్ ఉండి మీరు లీగల్గా ఉండి లీగల్గా ఇంకో స్టేటస్కి చేంజ్ చేసుకోండి. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి యాజ్ పర్ ద రూల్స్, కంప్లయన్స్ ఉండాలి అనేది వాళ్ళ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. వైట్స్కి ఇండియన్ స్టూడెంట్స్ మీద చాలా ద్వేషము, కోపం ఉంది అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నాను. ఇది నిజం కాదు, దే ట్రీట్ అస్ విత్ అ వెరీ కైండ్ హార్ట్ అనేటువంటి ఇంకొక పాయింట్ ఆఫ్ కూడా విన్నాను. కాయిన్కి 2 sides అనుకుందాం మ్యామ్. ఒకవేళ నిజంగా వైట్స్కి ఇండియన్స్ మీద హేట్రెడ్ కనుక అసహ్యం కనుక ఉంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల, లేకపోతే మనం వెళ్ళి అక్కడ తక్కువకి పనిచేసి వాళ్ళ ఉద్యోగాలను కొల్లగొడుతున్నాం అనేటువంటి ద్వేషం వల్ల, ఆ కోపం వల్ల ఏంటి అసలు? అంటే 2 రకాలు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే అంటే అందరినీ వెల్కమ్ చెప్పింది కంట్రీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 23 years ago వెళ్ళాను యునైటెడ్ స్టేట్స్కి. అంటే వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అంటే వాతావరణం, వాళ్ళు దే ఆర్ వెల్కమింగ్, వెరీ వెల్కమింగ్. ఎందుకంటే మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 years నుంచి మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అక్కడ ప్రాపర్గా సెటిల్ అవుతూ ఉన్నారు, రూల్స్కి లోబడి ఉంటూ ఉన్నారు. ఎక్కువ డాక్టర్స్ వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. సో దే లైక్ ఇండియన్ డాక్టర్స్. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఇండియన్స్ అనగానే ఒక ఇంప్రెషన్, దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అనేది ఒక ఇంప్రెషన్ వాళ్ళకి. సో అట్లాగే ఒక్కొక్క రేస్ మీద ఒక్కొక్కటి అనమాట. సో వెల్కమింగ్గా ఉండి మనల్ని వెల్కమ్ చేశారు అప్పుడు. అంటే నేను వెళ్ళినప్పటిదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకప్పుడు నేను ఎమిగ్రేట్ అయ్యి వెళ్ళినప్పుడు ఒక స్మాల్ టౌన్లో ఉండేవాళ్ళం మేము. ఎవరు మిమ్మల్ని చూసినా కూడా అంటే ఒక స్మైల్ అనేది ఉండేది. మీరు గ్రోసరీ స్టోర్కి వెళ్ళండి, ఎక్కడ మిమ్మల్ని చూసినా కూడా వాళ్ళు ఇట్లా నవ్వుతూ ఒక స్మైల్ ఉండేది. ఎందుకనంటే దే వాంట్ టు మేక్ యూ టు ఫీల్ కంఫర్టబుల్ దేర్. ఓకే, అట్లా ఉండేది. ఈవెన్చువల్గా ఓవర్ ద ప్రాసెస్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్కి ఐ సా ద డిఫరెన్స్. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఎనీమోర్. అట్లా అని హేట్రెడ్ అని మనం అనుకోలేము. మేబీ వాళ్ళకు ఉండొచ్చు లోపల. అఫ్ కోర్స్ మన వాళ్ళు వెళ్ళి అంటే లీగల్గా ఉద్యోగాలు చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు మన వాళ్ళు ఎక్కువగా వెళ్ళేది స్కిల్డ్ వర్క్ మీదే, H1Bs ఇవంతా. సో దీనికి ఏంటి అని అంటే H1B ప్రోగ్రామ్ అనగానే ఒక స్కిల్డ్ వర్కింగ్ ప్రోగ్రామ్. మా దగ్గర కంట్రీలో అమెరికాలో ఈ పర్టికులర్ స్కిల్స్ ఉన్న అమెరికన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మేము వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాము. ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్లో మాకు కావాలి అని వాళ్ళు ఆ పొజిషన్స్ని ఫిల్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు కేపబిలిటీస్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, ఆ జాబ్ ఆఫర్స్ని తీసుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు టెక్నాలజీ రంగంలో వాళ్ళకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద ఇది, వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, మన వాళ్ళకి ఇంకా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఉంటాయి, మీరు ఎప్పుడైతే లీగల్ రూల్స్ ఫాలో అవుతారో. ఇప్పుడు మనము స్టూడెంట్స్ ఎవరైతే డిఫరెంట్ ఏరియాస్లో స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు. సో మీరు F1 ఇచ్చినప్పుడు మీకు కాన్సులేట్లో మీరు రిక్వైర్మెంట్స్ మీట్ అవుతేనే మీకు F1 ఇస్తారు.
F1 ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీకు ఒక 50 లక్షలు అవుతున్నాయి మీ మాస్టర్స్ చేయడానికి, మీరు ఏం చెప్తున్నారు, మా పేరెంట్స్ కానీ లేదు అంటే నేను లోన్ తీసుకున్నాను, సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఈ 50 లక్షలు నాకు కట్టే అర్హత నాకు ఉంది, నాకు ఆ ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంది అని చెప్పిన తర్వాత మీకు వీసా ఇస్తున్నారు. అంటే అందరికీ ఇవ్వరు, బట్ ఆఫీసర్ సాటిస్ఫై అయినప్పుడు మీకు వీసా ఇస్తారు. ఇచ్చినప్పుడే మీరు కంట్రీ లోపలికి ఎంటర్ అవుతారు. కంట్రీ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏంటి అంటే మెయిన్గా ఆ 2 ఇయర్స్లో బేస్డ్ ఆన్ ద కోర్స్ వర్క్, కొంతమందికి 1 ఇయర్ ఉండొచ్చు, కొంతమందికి 2 ఇయర్స్ ఉండొచ్చు. ఈ టైం ఫ్రేమ్లో మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవాలి. ఫినిష్ చేస్తూ కూడా మీకు వర్క్ చేసే ఆపర్చునిటీస్ కొన్ని ఉంటాయి. అది ఎలాగూ, ఫుల్ టైం స్టూడెంట్కి పార్ట్ టైం ఆన్ క్యాంపస్లో 20 అవర్స్ వరకు వర్క్ చేసుకోవచ్చు. అలాగని యూ కెనాట్ జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు స్కూల్ డిఎస్ఓ దగ్గరికి వెళ్ళి, ఇంటర్నేషనల్ ఆఫీస్కి వెళ్ళి ఆథరైజేషన్ తెచ్చుకోవాలి, వర్క్ ఆథరైజేషన్. వాళ్ళు ఆథరైజ్ చేస్తేనే అప్పుడు మీరు అప్లై చేసుకుంటారు జాబ్స్కి. అండ్ కాంపిటీషన్ హెవీగా ఉండడం మూలన, అంటే ఓన్లీ మన ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, వరల్డ్ అంతా వస్తుంది ఆ F1లో. అండ్ అక్కడ లోకల్స్ కూడా కాంపీట్ అవుతారు ఆ జాబ్స్కి. అన్నప్పుడు మీరు చూడండి ఎంత కాంపిటీషన్ ఉంటుంది దానికి. అంటే డోంట్ ఫీల్ దట్ లేదు నాకు తప్పకుండా జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది అని మీరు అనుకొని వెళ్ళకూడదు. ఈ డబ్బులు నేను పార్ట్ టైంలో సంపాదించే డబ్బుల వల్ల నేను ఫీజు కట్టుకుంటాను అనేది మీ ఇంటెంట్ ఉండకూడదు. ఆల్ యువర్ ఇంటెంట్ షుడ్ బి, ఇక్కడ నుంచి నేను మీ హోమ్ కంట్రీ నుంచి తెచ్చుకున్న డబ్బుల్నే మీరు ట్యూషన్స్కి కట్టాలి. ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ వస్తే దట్ విల్ బి యువర్ పాకెట్ మనీ అడిషనల్, బట్ దాంతో మీరు ఫీజు కట్టకూడదు. అది పీరియడ్, అది స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలి. సో పార్ట్ టైం కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అని అంటే అందరూ వయలేట్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ ఎ సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే అది పర్సనల్ చాయిస్. నేను వయలేట్ చేయాలా, నేను ఇక్కడ వర్క్ చేయాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పుడు నేను వెళ్తున్నాను, వాట్ ఈజ్ మై గోల్? ఓకే, నేను లా చదవడానికి వెళ్తున్నాను, మై గోల్ ఈజ్ టు ఫినిష్ మై మాస్టర్స్. అది చేసిన తర్వాత నేను లైసెన్సింగ్ రాసుకోవాలి, ఆ తర్వాత నా ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద ప్రాక్టీస్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై గోల్. అదే ఒక ఐటీ క్యాండిడేట్ వచ్చాడు అనుకోండి, మాస్టర్స్ నేను 2 ఇయర్స్లో చేయాలి, ఆ తర్వాత నేను ఓపీటీ. అండ్ ఓపీటీస్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ కోర్సెస్కి ఏవైతే స్టెమ్ కోర్సెస్ అంటాం మనం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్, ఈ 4 అంటే స్టెమ్ కోర్సెస్లో ఏవైతే ఉంటాయో ఈ స్టెమ్లో ఉన్న వాళ్ళకి మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఓపీటీ ఉంటుంది. లేదు మీకు ఎంబీఏ, లా ఇట్లా ఉన్నదనుకోండి, మీకు ఓన్లీ 1 ఇయర్ ఓపీటీ వస్తుంది. సో స్టెమ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ గెట్ ఫుల్ 3 ఇయర్స్ ఆఫ్ ఓపీటీ. ఆ ఓపీటీని యూటిలైజ్ చేసుకుంటారు, అప్పుడు జాబ్ చేస్తారు. తర్వాత ఈవెన్చువల్గా H1B మీదకి వెళ్తారు, అది 6 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి I-140s అప్రూవ్ అవుతాయి. తర్వాత H1Bs బియాండ్ 6 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటారు. తర్వాత గ్రీన్ కార్డ్స్ అనేది ఇప్పుడు మన వాళ్ళకి అది ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ షార్ట్, ఐ వుడ్ సే అట్లీస్ట్ 20-30 ఇయర్స్ పడుతుంది ఇప్పుడు వీళ్ళకి రావాలి అంటే, ఎందుకంటే పర్ కంట్రీ కోటా లిమిటేషన్ ఉండి మన వాళ్ళు ఎక్కువగా ఇమిగ్రేట్ అయిపోయి ఉండి. బట్ హవెవర్ వాళ్ళకి I-140 అంటే లేబరును I-140 క్లియర్ అయిపోతే దెన్ వాళ్ళు బియాండ్ ద 6 ఇయర్ H1B ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే ప్రిన్సిపల్ అప్లికెంట్కి I-140 కనుక అప్రూవ్ అయి ఉంటే స్పౌస్ కూడా EAD మీద వర్క్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత సిటిజన్షిప్. ఇట్లా ఒక ప్రొసీజర్లో వెళ్ళాలి. మీరు ఈ షార్ట్ కట్స్ చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ గోల్. మీ గోల్ ఏంటి? చదువుకోవడానికి వచ్చారు. ఇలా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల నాట్ ఓన్లీ అంటే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్, బట్ హవెవర్ యూ విల్ ఆల్సో లూజ్ ఎ కెరీర్. మ్యామ్, F1 వీసా మీద ఆల్రెడీ స్టూడెంట్ వెళ్ళినప్పుడు 20 hours per week ఆథరైజ్డ్ వర్క్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది విత్ ఇన్ ద క్యాంపస్. అయినా కూడా మన స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వచ్చేసి రెస్టారెంట్, గ్యాస్ స్టేషన్స్ ఆర్ సమ్ అదర్ ఎల్స్ దగ్గర పనిచేసుకుంటున్నారు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ మీద మన వాళ్ళు ఫోకస్ చేయటం వల్ల ఇది జరుగుతుందా, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్స్ దొరకక ఇది జరుగుతుందా? అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేసెస్ అని అంటే అది మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే రిక్రూట్మెంట్ కోసం లోపలికి వస్తారో ఆ క్యాంపస్లోకి రిక్రూట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ ఇన్ బిట్వీన్ ద కోర్స్ వర్క్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ దే మైట్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫుల్ టైం. కొంతమందికి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు అని అంటే మధ్యలో 1 year ఒక 2 semesters అయిపోయాక CPT తీసుకొని దాని మీద వర్క్ చేస్తారు.
వర్క్ చేసి మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ అండ్ ఫినిష్ అనదర్ ఇయర్. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ దొరక్కపోవడం వలన అని కాకుండా ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి ఎక్స్ట్రా మనీ నీడెడ్ అవుతుంది. అంటే స్టూడెంట్స్కి ఒక లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ లగ్జరీస్ని వీళ్ళు అంటే అకాంప్లిష్ చేసుకోవడానికి ఇలా అనదర్ జాబ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, మీరు ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి వచ్చారు, జాబ్ చేయడానికి కాదు. ఫస్ట్ ఇనీషియల్గా పార్ట్ టైం దొరికిందా క్యాంపస్లో చేసుకోండి, లేదు అని అంటే ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఫినిష్ యువర్ మాస్టర్స్, దెన్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద ఓపీటీ అట్లా ఫుల్ టైం జాబ్కి. సో అట్లానే మనము ఇప్పుడు 100 మంది 1,00,000 మంది వెళ్తున్నారు, అట్లానే అందరూ 1,00,000 మంది వయలేట్ చేయట్లేదు, చాలామంది ఫాలో అవుతారు. అంటే వాళ్ళు ప్రాపర్గా 2 years కంప్లీట్ చేస్తారు, ఓపీటీ తీసుకుంటారు, అది కంప్లీట్ చేస్తారు, ప్లేస్మెంట్స్లో అంటే వాళ్ళ ఓన్గా చూసుకుంటారు, అదర్ కన్సల్టెంట్స్ ఉంటే వాళ్ళు, అంటే ఎవరైతే ఇంటలెక్చువల్ ప్రాసెస్లో అంటే ఎక్కువగా మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటారో, ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, వాళ్ళకి డెఫినెట్గా ఒక వే ఉంది. ఆఫ్ కోర్స్ మనం మార్కెట్ కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి, జాబ్ మార్కెట్ కండిషన్స్, ఇది ఒక సైకిల్. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఐ ఫీల్ ఇట్ ఈస్ సైకిల్ ఇన్ ఎనీ కంట్రీ. ఒకసారి అప్ అవుతుంది, ఒకసారి డౌన్ అవుతుంది. జాబ్ మార్కెట్ ఒకేలాగా అన్ని కంట్రీస్లో ఎప్పుడు అలాగా ఉండదు. సో యూ హ్యావ్ టు అడాప్ట్ దోస్ కండిషన్స్. సో అంటే మేకింగ్ ష్యూర్ దట్ యు ఆర్ కంప్లయింగ్ విత్ ద రూల్స్, అడాప్టింగ్ దోస్, ప్లే యాజ్ పర్ ద రూల్స్. When you play as per the rules, you are good to stay, you will have a wonderful career, and then eventually you will have a good life there. సో ఇంతకు ముందు మనం బాగా సంపాదించాలంటే అమెరికా వెళ్ళాలి, అబ్బాయికి మంచి కట్నం రావాలంటే అమెరికా పంపించాలి, అమ్మాయికి మంచి సంబంధం రావాలంటే అమెరికా పంపించాలి. పేరెంట్ మైండ్ సెట్ ఇది. కొంతవరకు సక్సీడ్ అయ్యారు, ఒప్పుకుంటాను. కానీ ఈ మధ్య కాలంలో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ బ్లాక్ ఒకతను ఫైర్ చేస్తాడు, ఇండియన్ స్టూడెంట్ చనిపోతాడు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. మ్యామ్, టు బీ ఫ్రాంక్, కాస్త ఇబ్బంది అయినా కూడా ఓపెన్గా మాట్లాడుకుందాం మనము. ఎవరు మారాలి జనేత మ్యామ్ ఇక్కడ? పేరెంట్స్ మారాలా, లేకపోతే డాలర్ డ్రీమ్స్ హంటింగ్లో వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ మారాలా? అంటే ఇద్దరూ మారాలి నేను చెప్పేది. ఇప్పుడు అమెరికా వెళ్ళడము అనేది డెసిషన్ అనేది ఒక పర్సనల్ చాయిస్. అంటే మీ పేరెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తేనో, ఫ్రెండ్స్ ఎన్ఫోర్స్ చేస్తేనో వెళ్ళకూడదు. నీకు నిజంగా ఆ డ్రీమ్ అనేది ఉండాలి. అండ్ వెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, అంటే నేను చదువుకు వెళ్తున్నానా, జాబ్కి వెళ్తున్నానా, ఇంకా హయ్యర్ రీసెర్చ్కి వెళ్తున్నానా, ఎలా వెళ్ళినా కూడా అది మీ గోల్ అయి ఉండాలి. లేదు నేను తప్పకుండా వెళ్ళాలి, ఐఎమ్ గోయింగ్ టు సక్సీడ్, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళండి. అండ్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ దేర్, రైట్? సో లేదు అక్కడికి వెళ్ళి సంపాదిస్తూ అక్కడే ఫీజులు కట్టేసుకొని ఇట్లా అయితే మటుకు వెళ్ళకండి. ఎందుకనంటే మీకు ఉన్న కంట్రీలో కూడా బెటర్ లైఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పేరెంట్స్ని చూస్తే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా కొంత మారుతుంది. అట్లా అని అందరూ పేరెంట్స్ మైండ్ సెట్ మారుతుందని నేను అనట్లేదు. నాకు ఉన్న నా ఫస్ట్ రిలేషన్లోనే, నా కజిన్స్లోనే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్లా అమెరికా సంబంధాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఉన్న అమ్మాయి వాళ్ళ కళ్ళ ముందే ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియా కూడా ఏమీ తక్కువ లేదు మీకు, అంటే మీకు అక్కడ దొరికే ప్రోడక్ట్ ఇక్కడ కూడా దొరుకుతుంది. సో అంటే మేబీ లిల్ బిట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరుకుతుందేమో అక్కడ. బట్ అదే హార్డ్ వర్క్ మీరు ఇక్కడ చేస్తే మీ ఓన్ కంట్రీలో మీకు వర్క్ ఆథరైజేషన్ అనేది లేకుండా, అంటే అన్లిమిటెడ్ రిసోర్సెస్తోని మీరే ఓన్గా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ పర్సనల్ చాయిస్. వెదర్ పేరెంట్స్ ఫోర్స్ వల్ల, లేదు ఫ్రెండ్స్ని చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మటుకు వెళ్ళకండి. పేరెంట్స్ కూడా మీ అబ్బాయికి అమ్మాయికి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే మటుకు పంపించకండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడతారు. అంటే వాళ్ళకి అసలు బేసిక్గా వెళ్ళడమే ఇష్టం లేకుంటే మీరు పుష్ చేయడం వల్ల ఏమి లాభం ఉండదు. అది పేరెంట్స్ కూడా రియలైజ్ అవ్వాలి, పుష్ చేయొద్దు అలాంటి స్టూడెంట్స్ని. లేదు మేము వెళ్తాము, డెఫినెట్గా దట్స్ మై గోల్, నేను చదువుకోవడానికి వెళ్తామన్నప్పుడు కొన్ని మీరు రూల్స్, వెదర్ యూ సే ఇట్ రూల్, వెదర్ యూ సే యు ఆర్ స్పీకింగ్ యువర్ హార్ట్, ఆర్ వెదర్ యూ సే ఇట్ మా స్తోమత ఇంతే, మీరు కొన్ని చెప్పాలి వాళ్ళకి. స్టూడెంట్స్కి ఏంటి, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, మాకు ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది, ఈ 50 లక్షల్లో మా దగ్గర 10 లక్షలు మాత్రమే ఉన్నాయి, ఈ 10 లక్షల మటుకే మేము నీకు ఇవ్వగలుగుతాం నీ ఎడ్యుకేషన్కి, మిగతా 40 లక్షలు
దట్ ఈజ్ యువర్ చాయిస్. అది ఎలా తెచ్చుకుంటావు, లోన్కి అప్లై చేసుకోవడం అలా. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఈ లోన్కి మళ్ళీ తిరిగి కట్టేది అంటే మాకు ఆ స్తోమత లేదు, నువ్వు అదే మళ్ళీ కట్టుకోవాలి. బట్ హవెవర్ నువ్వు ఇల్లీగల్ ప్యాత్ ఫాలో అవ్వకూడదు. అంటే కూర్చొని ఒక ఫ్యామిలీలో ఇలా క్లారిటీగా మాట్లాడుకొని వీళ్ళ పేరెంట్స్ కేపబిలిటీస్ ఏమున్నాయి అంటే మీరు కిడ్స్కి కూడా చెప్పడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కిడ్ డిఫరెంట్ దీనిలో ఉండుండొచ్చు. అంటే మీరు ఓకే మా పేరెంట్స్ ఒక లెవెల్లో ఉన్నారు, నాకు వాళ్ళు 50 లక్షలు అనేది ఇట్స్ నథింగ్ ఫర్ దెమ్, వాళ్ళు కట్టేస్తారు అని వీళ్ళ మైండ్ సెట్ ఉందనుకోండి. పేరెంట్స్ అలాంటి పరిస్థితుల్లో లేనప్పుడు దెర్ ఇస్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో కూర్చోబెట్టి చెప్పండి మీ కిడ్స్కి, నా స్తోమత ఇంతే, నేను ఇంతే ఇవ్వగలుగుతాను, మిగతాది హౌ యూ విల్ డూ ఇట్, కమ్ అప్ విత్ ఎ ప్లాన్, గివ్ దెమ్ ఎ టాస్క్, హౌ దే విల్ డూ ఇట్. సో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అరే నిజంగానే నేను ఇదంతా తెచ్చి అక్కడికి వెళ్ళి ఇదంతా కట్టడము నిజంగా గోల్ ఓరియంటెడ్ ఉన్న కిడ్స్, ఎస్ దే విల్ మూవ్ ఫార్వర్డ్, దే వాంట్ టు పికప్ ద లోన్, దే వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, get a good job, complying with the rules, and they are sending back. అంటే ఇప్పుడు పేరెంట్స్ మాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, ఎవరన్నా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇట్లా స్టూడియోస్లో ఉన్నప్పుడు అట్లా కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మా అబ్బాయి ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆ ఉద్యోగం చేసే డబ్బులతో మళ్ళీ వెనక్కి ఆ లోన్కి పంపిస్తున్నాడు. అంటే ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పేరెంట్. సో ఇలా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అవుతాయి అనేది నా ఇంప్రెషన్. అఫ్ కోర్స్ వెళ్ళాలా వద్దా అనేది పర్సనల్ చాయిస్. అది మటుకు స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్నప్పుడు దట్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్. కన్విన్స్ యువర్ పేరెంట్స్, నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ యువర్ ప్లాన్. పేరెంట్స్ మీరు కూడా వినండి, స్టూడెంట్స్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా. అది అంటే వీళ్ళు అనుకునేది వీళ్ళు చెప్పేది ఆ స్టోరీ లైన్ అంటే మీట్ అవుతుందా, ప్రాపర్గానే అనిపిస్తుందా. అంటే కిడ్స్ ఎంతైనా కిడ్స్ ఆర్ కిడ్స్, వాళ్ళు 21, 22, 23లో దే ఆర్ యంగ్ అడల్ట్స్. దెన్ మీకు మెచ్యూర్డ్ అయిన ఒక 40-50 year old ఫాదర్ థింక్ చేసే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. వీళ్ళకు రైజ్ అయ్యే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి, స్టూడెంట్స్కి వచ్చే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కూర్చొని మాట్లాడుకోవడం వలన చాలా క్లారిటీ వస్తుంది. ప్రాక్టీసింగ్ ఇమిగ్రేషన్ లా ఆల్మోస్ట్ పాస్ట్ 20 years నుంచి కదా మ్యామ్? 15+. ఓకే, మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి యూఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనలేంలే, కానీ దే ఆర్ డిజోబేయింగ్ ద లా ఆఫ్ యూఎస్. కొన్ని చోట్ల కొందరు చేస్తున్నారు. ఇది ఇండియాలో అలవాటయ్యి అక్కడ కూడా అంతే బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే పంపించేటువంటి పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లయినా సంపాదించుకోవచ్చు లేరా చూసుకుందాం అనేటువంటి మైండ్ సెట్తో పంపిస్తున్నారా? అలా కూడా అయి ఉంటుంది. ఎందుకంటే అందరూ పేరెంట్స్ ఒకలాగా ఉండరు. మేబీ వాళ్ళు ఒక 2-3 ఫ్రెండ్స్ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ కిడ్స్ అలాగే చదువుకొని ఉండొచ్చు. అంటే అప్పుడు వేరే డిఫరెంట్ గవర్నమెంట్ ఉండొచ్చు, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, మేబీ వాళ్ళు దొరుకుండకపోయొచ్చు ఎక్కడైనా అనాథరైజ్డ్గా చేసినా కూడా. కానీ సేమ్ అదే మీ కిడ్స్కి అప్లికబుల్ అవుతుందని మీరు అనుకోకూడదు. ఎందుకంటే థింగ్స్ డూ చేంజ్, అడ్మినిస్ట్రేషన్స్ చేంజ్, రూల్స్ ఏది చేంజ్ అయినా కూడా వాళ్ళకి ఇప్పుడు దొరకలేదని ముందు ఫ్యూచర్లో దొరకలేదని లేదు. మీరు ఎక్కడో ఒక దగ్గర అంటే మీరు F1 నుంచి H1కి గ్రీన్ కార్డ్కి ఈవెన్చువల్గా సిటిజన్షిప్కి వెళ్ళేంత వరకు దే విల్ సీ యువర్ ప్యాత్. ఎక్కడన్నా వాళ్ళకి ప్రాపర్గా ఎవిడెన్స్ ఉండి మీరు అనాథరైజ్డ్గా వర్క్ చేశారు అంటే మటుకు మీకు గ్రీన్ కార్డ్ వచ్చినాక కూడా గ్రీన్ కార్డ్ని క్యాన్సిల్ చేసే అథారిటీ కూడా వాళ్ళకు ఉంటుంది, ఇంక్లూడింగ్ సిటిజన్షిప్. మీకు సిటిజన్షిప్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏదన్నా రూల్స్ని వయోలేట్ చేశారని అనుకుంటే దే హ్యావ్ ఎవ్రీ అథారిటీ టు టేక్ ఇట్ బ్యాక్. యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. సో మాట్లాడుకుంటే ఎస్ డెఫినెట్గా పేరెంట్స్ మైండ్ సెట్ అలాగా అయి ఉండొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అక్కడ ఉండి ఇట్లాంటి పనులు చేస్తూ వీళ్ళు అంటే అనాథరైజ్డ్ వర్క్ చేస్తూ నేను ఇలాగే చేశాను, దట్ షుడ్ బి ఓకే, మా ఫ్రెండ్ అలా వెళ్ళాడు, మాస్టర్స్ అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి ఏం ప్రాబ్లం లేదు, నాకు కూడా ఏమీ రాదు అనే భరోసా ఉండకూడదు. అనాథరైజ్డ్ వర్క్ వరకు కొంతవరకు ఓకే మ్యామ్, ఓకే కష్టపడుతున్నారు ఏంటి అనుకోవచ్చు. ఒక నియర్లీ 6 months నుంచి 2 disturbing ఇన్సిడెంట్స్ బాగా ఇబ్బంది పెట్టాయి. ఒకటి, 2 తెలుగు స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ షాప్ లిఫ్టింగ్లో అరెస్ట్ అయ్యారు. రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మన తెలుగు స్టూడెంట్సే కొంతమంది తెలుగు రెస్టారెంట్స్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి, కొంతమంది ఇండియన్ రెస్టారెంట్స్ ఓనర్ దగ్గరికి వెళ్ళి వెయింగ్లో ఏదో తేడా వచ్చిందని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇండియా కన్నా కూడా అమెరికా చట్టాలు చాలా పవర్ఫుల్, చాలా స్ట్రెంగ్తన్గా ఉంటాయని చెప్పి వీళ్ళే చెప్తారు. మళ్ళీ కాల్ దగ్గర వేసుకొని అక్కడికి వెళ్ళి ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి అసలు? అంటే వాళ్ళకి మేబీ హ్యాబిచువల్గా మారిపోయిందేమో. అంటే ఇప్పుడు ఎవరన్నా కంప్లైంట్ చేశారనుకోండి వీళ్ళు ఇలా చేస్తున్నారని, ఇప్పుడు ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా సెట్ చేస్తుంది.
బికాస్ దే ఆర్ సెండింగ్ దోస్ షాక్ వేవ్స్ సేయింగ్ దట్ ఎవరు అన్ఆథరైజ్డ్ వర్క్ చేసినా కూడా మేము ఊరుకోము, వీఆర్ గోయింగ్ టు సెండ్ ఇట్ బ్యాక్. ఎందుకనంటే ఎవ్రీ అన్ఆథరైజ్డ్ వర్కర్ ఈజ్ టేకింగ్ వన్ అమెరికన్ జాబ్, దట్స్ హౌ దే లుక్ ఇన్ టు. మా జాబ్స్ మీరు తీసేసుకోవడమే, అంటే వాళ్ళు నిజంగా ఆ పని చేస్తారా చేయరా అనేది సెకండరీ. సో ఆ పర్టికులర్ దాంట్లో అంటే సిటిజన్స్ అంటే అక్కడ పుట్టిన వాళ్ళే కాకుండా న్యాచురలైజ్డ్ సిటిజన్స్ ఉంటారు, ఇలా రకరకాలు ఉంటారు. సో వీళ్ళు కూడా ఆ జాబ్స్ పికప్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి, మీరు వాళ్ళ జాబ్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎవరైతే అన్ఆథరైజ్డ్గా వర్క్ చేస్తూ ఉన్నారో డెఫినెట్గా అంటే ముందు వెనకాల ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైమ్, బీ కేర్ఫుల్. దట్ ఈస్ ది వార్నింగ్ దట్ ఎవ్రీబడి ఈజ్ గివింగ్. పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పాలి స్టూడెంట్స్కి, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా అంటే హ్యావ్ ఎన్ ఓపెన్ టాక్. సో ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా కిడ్స్కి, మీరు ఒకవేళ చేస్తున్నట్టయితే ఇప్పటి నుంచి చేయకండి, మానేయండి. సో అంటే ఇంకా అట్లాగే కంటిన్యూ చేస్తే మటుకు ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ కిడ్. వాళ్ళు వెనక్కి వస్తే ఈవెన్చువల్గా యు ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్. Exactly. I want to conclude with your suggestion or whatever the precious suggestion it is, ma'am. మీడియా పానిక్ చేయటం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకొన్ని వాటి వల్ల రేపు ఎల్లుండో మీ అబ్బాయి మీ అమ్మాయి తట్టబుట్ట సర్దుకొని వచ్చేస్తారు అనేటువంటిది ప్యానిక్లో అక్కడ వాళ్ళు ఉన్నారు, అండ్ బై ది సేమ్ వే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ ప్యానిక్ స్టేజ్లోంచి బయటికి రావడానికి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటువంటి కన్క్లూజన్ ఆన్సర్ ఏమి ఇస్తారు మ్యామ్? అంటే ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు. అంటే ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. ఓవర్ నైట్ అంతా సర్దేసి పంపించడం అనేది ఉండదు. అమెరికాలో ఏది జరిగినా కూడా ఒక ప్రొసీజరల్గా జరుగుతుంది. బట్ పేరెంట్స్ కొంత చెప్పాలి కిడ్స్కి, ప్యానిక్ అయితే అవ్వద్దు, చెప్పండి మీరు, అంటే అన్ఆథరైజ్డ్గా వర్క్ చేయొద్దు అని చెప్పండి. అండ్ అట్లా అని స్టూడెంట్స్ కూడా ఎవరైతే అన్ఆథరైజ్డ్గా వర్క్ చేస్తూ ఉన్నారో దట్ విల్ సీరియస్లీ ఎఫెక్ట్ యువర్ కెరీర్. మీ స్టడీ గోల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, మీ ఎంప్లాయ్మెంట్ గోల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, మీ ఇమిగ్రేషన్ స్టేటస్ గోల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో నెవర్ ఎవర్ వయలేట్ ఎనీ యుఎస్ ఇమిగ్రేషన్ లాస్. మీ వయలేషన్ ఎంత చిన్నదైనా కూడా దానికి తగినట్టుగా మీకు పనిష్మెంట్ ఉంటుంది. సో నెవర్ ఎవర్ వయలేట్. దానివల్ల ఏంటి అని అంటే మీరు బ్యాచిలర్స్ ఆల్రెడీ చేశారు, మాస్టర్స్కే వెళ్తున్నారు, లేదు బ్యాచిలర్స్ చేయడానికే వెళ్ళారు. నాకు తెలిసి బ్యాచిలర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ రేటు చాలా తక్కువ. అండ్ ఆ బ్యాచిలర్స్ ఫైనాన్షియల్ కేపబిలిటీ మీట్ అవ్వాలి అని అంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్న కిడ్సే అక్కడికి వస్తారు బ్యాచిలర్స్కి. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అట్లా అని మనం అంటే యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. సో మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్కి ఏంటంటే మీరు ఆల్రెడీ బ్యాచిలర్స్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ మాస్టర్స్ కోసం వస్తున్నారు, మీరు వీసాకి ఇన్వెస్ట్ చేశారు, అక్కడికి వచ్చారు, ఫీజు కడుతూ ఉన్నారు కాలేజ్లో. ఇప్పుడు మీరు 3rd సెమిస్టర్లోనో 4th సెమిస్టర్లోనో ఇలా అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తూ దొరికిపోయారనుకోండి, మీరు మీ గోల్ని రీచ్ అవ్వలేరు. You have to come back to your home country. And then you can never ever go back to the United States. ఒకసారి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, కాన్సిక్వెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని కిడ్స్ ఆలోచించాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకు చెప్పాలి, మేము ఎక్కడైనా పని చేసి ఫీజు కడతాంలే అన్నప్పుడు కూడా అలా కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్, రైట్? ఇప్పుడు మీరు ఒక చిన్న ట్రావెల్కి వెళ్తున్నారు, ఒక పక్క ఊరికి ట్రావెల్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఎలాగో మా ఫ్రెండ్నో అక్కడ ఊర్లోనో ఏదో పని చేసి నేను అక్కడ కట్టేస్తాను అని అనుకోరు కదా, రైట్? ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఇన్ ఏ రెస్టారెంట్, ఒక 10 day ట్రిప్కి వెళ్ళారు, మీరు ప్లాన్ చేసుకుంటారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఉన్నా, మీకు డీటెయిల్గా ప్లాన్ ఉంటుంది. మీరు ఫైనాన్సెస్ కూడా ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఒక 10 days ట్రావెల్కే మీరు ఇంతగా ప్లాన్ చేసుకున్నప్పుడు హౌ షుడ్ యూ ప్లాన్ యువర్ లైఫ్ అరౌండ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ దెన్ ఫర్ యువర్ గోల్స్ కానివ్వండి, మీ డ్రీమ్ అచీవ్ చేసుకోవడానికి హౌ షుడ్ యూ ప్లాన్? యువర్ ప్లాన్ షుడ్ బి వెరీ స్టేబుల్. సో దిస్ ఈజ్ వాట్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో అస్సలు ఇమిగ్రేషన్ రూల్స్ వయలేట్ చేయకండి. ఇట్స్ నాట్ ఓకే టు వయలేట్ ద ఇమిగ్రేషన్ రూల్స్. అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానికి తగినట్టుగా పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఇవాళ రేపు అవి ఫాలో అవ్వకపోతే డిపోర్ట్ అయ్యి వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రూల్స్కి కంప్లై అయ్యి మీరుంటే యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ట్రంప్ స్పీడ్కి డెమోక్రాట్లు అడ్డుకట్ట వేస్తారు, కోర్టులు కూడా మనకి వైపే తీర్పు చెప్తాయట. ఈ ప్యానిక్ అంతా కొంతకాలమే, రాబోయేటువంటి రోజుల్లో మనం కూడా విచ్చలవిడిగా ఇంతకుముందు పనిచేసిన దానికన్నా కూడా ఎక్కువగా పనిచేద్దామనేటువంటి ఒక ఓవర్ యాక్టివ్ హైపర్ మెథడ్ ఇండియన్ స్టూడెంట్స్లో, కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్లో నేను పర్సనల్గా చూశాను. వాళ్ళ ఓవర్ యాక్టివ్ హైపర్ మెథడ్ అలాగే ఉంటుందా? కోర్ట్స్ వీళ్ళకే సపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. అంటే
కాన్స్టిట్యూషన్ అనేది ప్రెసిడెంట్కి కొంత అథారిటీ ఇస్తుందండి. కొన్ని ఇవ్వదు. ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇల్లీగల్ ఏలియన్స్ విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు, ఇంతకుముందు పంపించేశారు. ప్రాబ్లీ అది ఛాలెంజ్ చేసి అలా కోర్టులో ఇట్స్ నాట్ ఓకే, ఇట్స్ ఓకే అన్నంత వరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇట్ విల్ గో. కానీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీకి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంటే నో మ్యాటర్ కోర్టు ఏది చెప్పినా, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తప్పు అని చెప్పినా కూడా వెన్ యూ ఆర్ వర్కింగ్ యూ ఆర్ స్టిల్ వయలేటింగ్, బికాజ్ ఆల్ కోర్ట్ ఈస్ సేయింగ్ ఈజ్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ని సడలించే అవకాశం ఉంటుంది. లేదు ఎస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈజ్ రైట్ అని చెప్పేది ఉంటుంది. అది ప్రొసీజరల్గా మనకి కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు యూ కెనాట్ గో బ్యాక్ టు యువర్ unauthorized work, because when you are doing that you are still violating the US immigration laws, and that's not a welcoming thing. If you are planning to do that, be also prepared to come back to your home country. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నో ఫ్లేరప్ చేశారు ఆ ఇష్యూస్ని. చెప్తే వినాలి, వినకపోతే ఏం చేయలేము. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ ఇంటర్వ్యూతోనైనా కూడా అటు పేరెంట్స్ స్టూడెంట్స్ ప్యానిక్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి కాస్త సాఫ్ట్ మెథడ్లో ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మ్యామ్. Thank you so much.